కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు 17, 18, 19, 20 తేదీలలో జరిగిన హ్యాండ్స్ అండ్ లైవ్ సర్జికల్ వర్క్ షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి, నర్సరావుపేట ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రామలింగారెడ్డి, సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వై మధుసూదన్, ఏఓఐ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు. కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ని 4వసారి నిర్వహిస్తున్నందుకు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ సిద్ధార్థ కాలేజీ ఏఓఐ సౌత్ జోన్ ప్రెసిడెంట్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఇప్పుడు నిర్వహిస్తున్న హ్యాండ్స్ ఆన్ లైవ్ సర్జికల్ వర్క్ షాప్ అనే కార్యక్రమం కేవలం మెడికల్ కాలేజీలో తప్ప హాస్పిటల్స్ లో ఎవరు నిర్వహించారని అన్నారు. ఈఎన్టీ విభాగంలో దేశంలోనే ఎవరు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేదని తెలియజేశారు. సాహసంతో ఏర్పాటు చేశారని అందుకు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను నర్సరావుపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. వారిలోని ప్రతిభ మరింత మెరుగుపడుతుందని, కావున ప్రతి జూనియర్ డాక్టర్స్ ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి 7 జూనియర్ డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ నరేంద్ర, డాక్టర్ శ్రీవర్షిని, డాక్టర్ రామమోహన్ రెడ్డి, డాక్టర్ సుధీర్ చంద్ర, డాక్టర్ సుధాకర్, డాక్టర్ బయ్యా సుధీర్, గుంటూరు కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్స్ సీఈఓ మస్తన్ రెడ్డి, డైరెక్టర్ కోటిరెడ్డి, మేనేజర్ మహేష్, అశోక్, ఫార్మసిస్ట్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి సార్. సరే సరే చూడండి సార్. ఓకే సార్. మధుసూదన్ గారు, మురళీచంద్ గారు, మురళీచంద్, డాక్టర్ నరేంద్రనాథ్ గారు, మధురాథ్ గారు, నరేంద్రనాథ్ గారు, మధురాథ్ గారు, పల్లవి గారు, పల్లవి గారేనమ్మా, డాక్టర్ సుల్తానా గారు, చూడండి సార్. ఓకే సార్. సుల్తానా గారు, మేడం డాక్టర్ సురేఖ గారు, సార్ ఇచ్చాడు. ఓకే సార్. ఇది ఇదే హాస్పిటల్లో ఇది 4వ వర్క్షాప్ 5వ వర్క్షాప్ ఆల్మోస్ట్ నేను 2001లో విజయవాడ 2001 నుంచి నర్సరావుపేట ఆల్మోస్ట్ 3 లేక 4వ వర్క్షాప్ నుంచే వచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారి వర్క్షాప్ నుంచి వచ్చాను. కానీ ఆ వర్క్షాప్ కి అసలు ఈ రోజు చేస్తున్న వర్క్షాప్ కి అసలు ఒక రకమైన సంబంధం లేదు. ఆయన మొమాట పడ్డారు కానీ నేను ఇండియా మొత్తం తిరిగాను. ఇండియా మొత్తం చాలా వరకు వర్క్షాప్లో నేను పార్టిసిపేట్ చేశాను. కానీ ఇలాంటి వర్క్షాప్ ఒక జూనియర్ కన్సల్టెంట్స్ అనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రియల్ గా పేషెంట్స్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది ఇంతవరకు ఇండియాలో ఎక్కడా జరగలేదు. ప్రోగ్రామ్ అది ఓన్లీ మరీ స్పెసిఫిక్ గా రైనోప్లాస్టీ ఒక్కటే జరుగుతుంది. హ్యాండ్స్ ఆన్ రైనోప్లాస్టీ అని చెప్పి 1 వీక్ ప్రోగ్రామ్ అక్కడ కంటిన్యూస్ గా అదే జరుగుతుంది. అంతేగాని ఒక పర్టికులర్ గ్రూప్ ని ఏం చేస్తుంది జూనియర్ కన్సల్టెంట్ ని
కన్సల్టెంట్ అంటే జస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్ పాస్ అయ్యి అప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి బేసిక్స్ ఈఎన్టీ సర్జరీస్ అండ్ ఐఎన్టీ సర్జరీస్ అంత వర్షం పట్టుతారు. బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ కాంట్రాక్టరీ, ఇలాగెక్టరీ, బేసిక్ ఎండోస్కోపిక్ సర్జరీ, నెఫ్రోప్లాస్టీ ఇట్లాంటి సర్జరీలు వాళ్ళ చేత నేర్పించి వాళ్ళ చేత చేయించడం అనేది ఇంతవరకు ఎక్కడా జరుగుతుంది. కార్యక్రమాన్ని మా నర్సరావుపేటలో జరపడం, దానికి మేము ఇక్కడ ఇలా హాజరవడం మాకు నిజంగా ఎంతో గర్వకారణం. మేమందరం కూడా ఎప్పుడు మోహన్ రెడ్డి గారి లాగా డైనమిక్ ఉన్నామని అనుకుంటుంటాం, మళ్ళీ బయటికి రాగా మర్చిపోతున్నాం. ఇటువంటి డైనమిక్ పర్సన్ నర్సరావుపేటలో ఉండడం మా అందరికీ ఎంతో మార్గదర్శకంగా ఉంటారు. ఆయన మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, నర్సరావుపేటకి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారాంజలి. యాక్చువల్గా మన హాస్పిటల్ నందు బేసిక్ ఈఎన్టీ సర్జరీస్ అంటే సాధారణ ఆపరేషన్లు జూనియర్ డాక్టర్స్ కి నేర్పాలి అనే ప్రోగ్రామ్ ఒకటి మొదలెట్టాము. 17వ తారీఖు 18, 19, 20 ఈ రోజులకి 4 days ప్రోగ్రామ్ పెట్టాము. సో ఈ ప్రోగ్రాము ఈ 4 days బాగా జరిగింది. ఈ రోజు సాయంకాలం ముగిసిపోయింది. ఇలాంటి ప్రోగ్రాము దాదాపు నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ ఎవరు చేయలేదు. సాధారణ సర్జరీస్ పేషెంట్ మీద నేర్పడం అనేది. సో మన హాస్పిటల్లో ట్రైల్ చేశాము, ఇది బాగా జరిగింది. సో ఈ సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని లాంఛనంగా మన ఎమ్మెల్యే గారితో జ్యోతి ప్రజలతో ప్రారంభం చేసి ఆ తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నర్సరావుపేట మండలం